ఈ యొక్క సువార్త విషయమై అనేక యవనస్తులు ఈ గ్రామానికి కూడి రావడం జరిగింది. అది ఏమిటి సమాచారం, ఆ సువార్త ఏమిటి, అదేమిటో మీరు తెలుసుకోవాలి. ఏంటంటే మానవులు చూసుకున్నట్లయితే పాపం అనే భారం ద్వారా పుట్టి ఉన్నాడు. చివరకు జన్మిస్తూ చివరకు ఆ పాపం అనే భారం ద్వారానే మరణించి ఉన్నాడు. ఆ యొక్క పాపం అనే భారం ద్వారా ఏమంటారు, పాపం అనే భారం ద్వారా బయటపడలేక ఆ పాపంలోనే నలిగిపోతున్నారు. చివరకు ఒక రోజు ప్రతి ఒక్క మానవుడు కూడా మరణిస్తాడు. పాపం అనే భారం ద్వారానే మరణిస్తాడు. చివరకు మనం మరణించిన తర్వాత ఆ పాపం అనే భారం ద్వారానే మనకు శిక్ష అనేది వస్తుంది. ఆ శిక్ష నుంచి మనం ఎవరు తప్పించలేరు. మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే ఆ శిక్ష నుంచి తప్పించగలరు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు గనుక ఒక పరిశుద్ధుడు ఒక పాపిని మాత్రమే రక్షించగలడు. ఒక పాపిని ఎప్పుడు కూడా రక్షించలేడు అనమాట. ఒక పరిశుద్ధత కలిగి జీవించి ఒక పాపిని రక్షించగల దేవుడు ఒకడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట.